బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. షాబాద్లో 6గురిని చంపిన కిల్లర్ ఈ రాజ్ కుమార్ చరిత్ర ఏంటో తెలుసా? వీడు పెళ్లికి ముందు ఎంత అరాచకం చేశాడో తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. ఇంత దుర్మార్గుడా వీడు అంటారు మీరు. వీడు ప్రస్తుతం సూర్యాపేట పోలీసులు వీడిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసేశారు అని అంటా ఉన్నారు. సో ఈ సాయంత్రం వరకు నిజంగా అరెస్ట్ చేశారా లేదనేది పోలీసులు చెప్తే కానీ మనకు తెలీదు. సరే, అరెస్టు గురించి పక్కన పెడితే అసలు వీడి హిస్టరీ తెలిస్తే, వీడి చరిత్ర తెలిస్తే నోరెళ్ళ పెడతారండి. ఇంత నీచుడా అంటారు. వీడు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఆల్రెడీ వీడి భార్య ఉంది కదా సరితను కూడా చంపేశాడు వీడు, పిల్లల్ని కూడా చంపేశాడు కదా. వీడి భార్య సరిత ఒక ట్యూషన్ టీచర్ అండి. వీడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ట్యూషన్కి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. వీడికంటే 6 సంవత్సరాలు పెద్దది సరిత. ట్యూషన్కి వెళ్తూ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉందని చెప్పి ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. ఇక రోజు అదే పని. వీడు ఆ ట్యూషన్కి వెళ్ళి చదవడం సంగతి పక్కన పెడితే వెకిలి వేషాలు, ఇబ్బంది పెట్టడం, ప్రేమ పేరుతో రోజు మాట్లాడటం, బలవంతంగా ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేయటం, దారిలో అడ్డగించటం. సో ఇలాంటి వికృత చేష్టలన్నీ చేసేవాడు. సరితకి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారన్నా సరే ఏదో ఒకటి చెప్పి ఆ సంబంధాలని పూర్తిగా చెడగొట్టి ఎంటబడితే ఇక చేసేదేమీ లేక వీడికి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ పెళ్ళయిన తర్వాత వీడు కార్ డ్రైవర్ అనమాట. కార్ డ్రైవింగ్ చేస్తాడు, కొన్ని రోజులు పనికి వెళ్ళడు. చాలా చోట్ల అప్పులు చేశారంట. ఈ బెట్టింగ్లు ఆడి, ఈ క్రికెట్ బెట్టింగ్లు అవి ఉంటాయి కదా, జూదం ఆడి మందుకి బానిసై లక్షల రూపాయలు అప్పు చేశారంట. ఈ అప్పులోళ్ళు వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేయటం, నువ్వు ఆ అప్పు తీసుకున్నప్పుడు ఇస్తావా లేదా అని చెప్పి గొడవ చేయటం, లేకపోతే కేసులు పెడతామని చెప్పడం. ఇదంతా అయ్యేసరికి ఈ అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగాడు. అప్పుడు ఒకసారి వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్తే బతికి బయటపడ్డాడు. మళ్ళీ నేను చచ్చిపోతాను, నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, నేను కట్టలేకపోతున్నానని చెప్తే వీడి పేరెంట్స్ ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూముల్ని, పంట పొలాలని అమ్మి, యాక్చువల్గా సగం అమ్మి వీడికి కొంత అప్పు తీర్చుకుంటాడు కదా అంటే, తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టి మీరు మొత్తం అమ్మాల్సిందే, మొత్తం అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వండి, నేను అప్పులు మొత్తం కట్టేసుకుంటా అని చెప్పి చాలా వాళ్ళని పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా ఇంకా చేసేదేమీ లేక మొత్తం ఆ భూములన్నీ అమ్మి వీడికి దారదత్తం చేశారు. అప్పులు కట్టేశాడు. అప్పులు కట్టిన తర్వాత వీడు ఇక్కడుంటే మళ్ళీ ఇదే విధంగా తాగుడికి బానిసైపోయి ఇదే బెట్టింగ్లు యూజ్ చేస్తాడు. ప్లేస్ మార్చాలని చెప్పి దైవాలగూడెం నుంచి షాబాద్కి షిఫ్ట్ అయిపోయారండి. భార్య పిల్లలతో సహా షాబాద్ కన్నా వెళితే, ఆ టౌన్ కన్నా వెళ్తే వీడు కొంచెం మారతాడేమో అని చెప్పి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ షాబాద్లో అక్కడ ఉంటున్నటువంటి ఇంటి పక్కకి ఇప్పుడు మైనర్ బాలికను చంపాడు కదండి, ఆ మైనర్ బాలిక ఫ్యామిలీ ఉంటుంది. వీడి కథ మళ్ళీ మామూలే. ఆ మైనర్ బాలికని ఆ కాలేజీకి పోతుంటే అడ్డుకోవటం, ప్రేమ పేరుతో మళ్ళీ వేధించడం, ఆ మైనర్ బాలికని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ కనిపిస్తే అక్కడ వెనకాల పట్టడం, వేధింపులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా బెదిరించాడంట. తర్వాత ఆ మైనర్ బాలిక మీద లైంగిక దాడి కూడా చేశాడు అని వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు కూడా అన్నారు. వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడే పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలిక మీద వేధింపులకు గురి చేసిన కారణంగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా బెదిరించినటువంటి కారణంగా పోక్సో కేసు నమోదైంది. అయితే ఈరోజు కూడా పేపర్లో వచ్చింది, పోక్సో కేసు నమోదైతే సెక్షన్ 11-12 చాలా సింపుల్ సెక్షన్స్ పెట్టారు. ఈజీగా బయటకు వచ్చేందుకు పోలీసులు కొంతమంది సహకరించారని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే లక్షల రూపాయలు పోలీసులకి ఆశ చూపించి లంచం ఇచ్చి సీరియస్ సెక్షన్స్ కాకుండా త్వరగా బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నం జరిగింది అన్న వార్త వస్తుంది. సో అట్లా పోక్సో కేసు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నా మీద పోక్సో కేసు పెడతారా, నన్ను జైలుకి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారా అని దాన్ని మనసులో పెట్టుకుని ఇంత దుర్మార్గం చేశారండి. అంటే భార్య సరిత కూడా, నువ్వు ఇక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంతే చండాలం చేశావు, ఇక షాబాద్కి వెళ్తే ఆ మైనర్ బాలికని, అమ్మాయి చిన్న పిల్లలను కూడా చూడకుండా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు అసలు మారవు, అసలు నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను, నా వల్ల కావట్లేదు అని రోజు గొడవ. రాజ్కుమార్తో భార్య సరిత రోజు గొడవ. నీకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, మన కుటుంబం ఏంటి, మన బాధలు ఏంటి, నువ్వు అసలు సరిగా పనికి వెళ్ళవు,
తాగుబోతుగా తయారైపోయావు, ఊళ్ళో అమ్మాయిలను కూడా వదిలిపెట్టట్లేదు, నీతో అసలు నా వల్ల కాదని చెప్పి రోజు గొడవ పెట్టుకుంటూ ఉండేది భార్య. మరోవైపు ఈ మైనర్ బాలిక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లి, నానమ్మ, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వీడి మీద కేసు పెట్టడం, జైలుకి వెళ్ళి వచ్చాడు కదా. సో ఇదంతా మైండ్లో ఉంది వీడికి. సో నాకు వీళ్ళు ఈ 2 కుటుంబాలు నాకు అడ్డుగా ఉన్నాయి. నాకు ఆ మైనర్ అమ్మాయి అంటే నేను ఇష్టము, ఇప్పుడు ఆమెతో నేను కలిసి ఉండాలి, కాబట్టి అటువైపు నుంచి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నాకు ఫ్రీగా ఉండటానికి ఇబ్బంది ఉంది, భార్య పిల్లలు ఉంటే ఇక నేనేమీ చేయలేకపోతున్నా, నాకు రోజు ఈ వీళ్ళతో గొడవ అయిపోయిందని చెప్పి ఇది కూడా మైండ్లో పెట్టుకున్నాడు. మైండ్లో పెట్టుకుని ఒక కత్తి తీసుకుని చాలా దారుణంగా ఆ కుటుంబంలో ఉన్న నానమ్మని, అమ్మని చంపేశాడు. ఆ మైనర్ బాలికని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఈ చెరువు దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చంపేశాడు. అసలు యాక్చువల్గా మైనర్ బాలికని చంపే ఉద్దేశం ఫస్ట్ లేదనుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని చంపి వీళ్ళ కుటుంబంలో ఉన్న ఇలా భార్య పిల్లల్ని చంపి ఈ మైనర్ బాలికని బలవంతంగా ఎడన్నా తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఆలోచన ఉందంట. కానీ ఈ అమ్మాయి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇంత దుర్మార్గుడు ఉన్నాడని చెప్పి ఆమె గొడవ పట్టడంతో ఆ చెరువు దగ్గరే చంపేశాడట. కానీ నిజంగా ఎంత సైకో చూడండి. ఇంట్లో ఉన్న నిద్రపోతున్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే 2 అబ్బాయిలు ఎంత ముద్దుగా ఉన్నారు అబ్బాయిలు. దైవీక్షితు, పరీక్షితు వాళ్ళిద్దరు పిల్లల పేర్లు. ఆ పాపలను కూడా, పసిపిల్లలను కూడా ఇంత దారుణంగా కత్తితో పీక కోసి చంపాడంటే వీడు అసలు మనిషి కాదండి నిజంగా. అది వీడి చరిత్ర ఏంటంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ట్యూషన్కని వెళ్ళి తనకంటే వయసులో పెద్దదైనటువంటి సరితని ఇబ్బంది పెట్టి ఆ పెళ్లి చెడగొట్టి ఆమెను పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేసి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి ఉన్న భూములు ఆస్తులను కూడా అమ్మేసి వీడు తాగుడికి బానిసైపోయి, జూదాలకు బానిసైపోయి ఇంత చేసి తర్వాత మైనర్ బాలికను కూడా వెంటబడి ఆమె జీవితాన్ని నాశనం చేసి ఆ కుటుంబాన్ని నాశనం చేసి ఇంత అరాచకం చేసినటువంటి వెధవ వీడు. ఈ ఘటన జరగకముందు రాజకుమార్ భార్య సరిత వాళ్ళ ఆడుపడుచుకు ఫోన్ చేసి చెప్పేదంట, నేను అసలు ఉండలేని వీడితో నేను విడాకులు ఇచ్చేస్తాను. వాడు గొడవ పడ్డప్పుడు చెప్తా ఉండేవాడంట, యూట్యూబర్ వైష్ణవిని భర్త చంపేసి వెళ్ళిపోయాడు కదా, జైలుకి పోయాడు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు వాడు. ఆ రోజు 4-5 రోజులు మాట్లాడుకున్నారు, మీడియాలో అది వచ్చింది. ఏం చేశారు వాడిని ఏమైనా చంపారా? మళ్ళీ మర్చిపోతారు, అందరూ మర్చిపోయారు. ఇప్పుడు వాడు మళ్ళీ బయటకు వస్తాడు, హ్యాపీగా ఉంటాడు. నేను కూడా అంతే, ఇప్పుడు నిన్ను చంపినా, నీ పిల్లల్ని చంపినా, నేను ఎవరిని చంపినా 4 రోజులు పోయాక నన్ను అరెస్ట్ చేస్తారు, అసలు ఈ కేసు గురించే మర్చిపోతారు, నేను మళ్ళీ బయటకు వస్తాను బెయిల్ మీద. ఇదే ధీమా. ఎందుకంటే ఇప్పుడు పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేసాడు కదా, చాలా ధీమా ఉంది వాడికి. నేను అరెస్ట్ అయినా జైల్లో ఉన్నా వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేస్తా, నాకేం ఇబ్బంది లేదు, కాబట్టి ఇప్పుడు ఇంతమందిని చంపినా మళ్ళీ నేను బయటకు వచ్చేస్తా, అది వాడి ధీమా. వాడు ఇంత క్రిమినల్గా తయారు కావటానికి వాడుకున్నటువంటి ధైర్యం, ధీమా ఏంటంటే నన్ను ఎవ్వడూ ఏమి చేయలేడు, నేను హ్యాపీగా మళ్ళీ బయటకు వచ్చేసి నేను ఏది చేయాలనుకుంటే అది చేసేస్తాను, ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపేస్తాను. ఇది వాడు అనుకుంటుంది. వాడు మైండ్ సెట్ ఇట్లా తయారైంది. సో డెఫినెట్గా ఇప్పుడు సూర్యాపేట పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పి వార్త వస్తుంది, కానీ పోలీసులు రూఢి చేసేంత వరకు, వాళ్ళు కన్ఫర్మ్ చేసేంత వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ వీడు నిజంగా పోలీసులు అరెస్టు చేస్తే కనుక వీడిని ఏం చేయాలో తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీటి చరిత్ర చూసాం, అప్పటి నుంచి కూడా అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నాడు. మరి పోలీసులు ఏం చేస్తారు? జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే ఇక జీవితంలో బయటకు రాకుండా జైల్లో ఉంచుతారా? ఇంక ఇది కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా పోలీసులు చేయబోతున్నారా? మీ కామెంట్ కూడా చెప్పండి.